హాయ్ అండి అందరికీ ప్రకృతి వనంకు స్వాగతం। ఈరోజు వీడియోలో మనం పుల్లటి మజ్జిగను మనం మొక్కలకు ఇవ్వడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయం అయితే తెలుసుకోబోతున్నామండి। మరి మన ఇంట్లో మిగిలిపోతుంది కదా మజ్జిగ అంతా కూడా, అది వేస్ట్ చేయకుండా మనం ఇలా మొక్కలకు ఇవ్వడం వలన మొక్కలకైతే చాలా యూస్ఫుల్ అండి। మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ అందరికీ ఇస్తున్నందుకు మరి నా ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి। రసాయన ఎరువులు, పురుగు మందులు అనేవి వాడకుండా సహజ సిద్ధంగా పంటలు పండించుకునే పద్ధతుల్లో ఈ పుల్లటి మజ్జిగ ఒక్కటండి। మరి ఈ ద్రావణాన్ని ఎలా తయారు చేయాలంటే 1:10 రేషియోలో కలుపుకోవాలి। అంటే ఒక డబ్బెడు మజ్జిగలో 10 డబ్బాల నీళ్లు కలుపుకోవాలన్నమాట। దీనివల్ల ఎన్ని లాభాలంటే, ముఖ్యంగా పూత దశలో ఈ ద్రావణాన్ని ఇవ్వడం వల్ల పూత రాలకుండా ఉంటుందండి। కూరగాయల మొక్కలకు ఆడపూలు ఎక్కువగా వచ్చి చక్కగా పిందెలు, కాయలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది। పూత రాలిపోవడం, ఫ్లవర్ డ్రాపింగ్ అంటారు కదా, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి మనం ఈ ద్రావణాన్ని ఇవ్వడం వల్ల। మొక్క మొదళ్లలో ఈ ద్రావణం ఇచ్చినప్పుడు నేల సారవంతం అవడమే కాకుండా నేల ద్వారా వేర్లకు వచ్చే అటువంటి తెగుళ్లను కూడా ఇది అరికడుతుందన్నమాట। ఇంకా దీనివల్ల వానపాములు కూడా ఎక్కువ వస్తాయండి। వానపాములు ఎక్కువ రావడం వల్ల నేల ఫర్టైల్ అవుతుంది, అంటే సారవంతం అవుతుందన్నమాట। అలాగే దీనిని మొక్క ఆకులపై కూడా స్ప్రే చేయవచ్చండి। స్ప్రేయర్లో పోసుకొని మనం దీన్ని మొక్కల ఆకులపై స్ప్రే చేయడం వల్ల వైరస్లు ఇలాంటివి కూడా రాకుండా ఇది నివారిస్తుందన్నమాట। అయితే మనం ఈ ఒక్క లిక్విడ్ని మాత్రమే కాకుండా ఇంకా వేరే లిక్విడ్లు కూడా కొన్ని ఉన్నాయండి, అంటే జీవామృతం అలాంటివన్నమాట। ప్రతి వారం ఒక లిక్విడ్ ఇవ్వాలి, అంటే ఒక వారం పుల్లటి మజ్జిగ ఇస్తే ఇంకొక వారం జీవామృతం ఇవ్వాలి। అలాగే ఇంకొక లిక్విడ్ ఉంటుందండి, LCNF లిక్విడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మనం ఇవ్వాలన్నమాట ఇంకొక వారం। అలాగే ఇంకొక వారం OWDC ద్రావణం। ఇలా మనం ప్రతి వారం మార్చి ఒక్కొక్క ద్రావణాన్ని మనం మొక్కలకు ఇవ్వాలన్నమాట। అప్పుడు మొక్కలు అన్ని రకాల తెగుళ్లను అలాంటి వాటిని అన్నిటిని తట్టుకొని పెరుగుతాయి అన్నమాట। తెగుళ్లను, వైరస్లను అన్నిటిని తట్టుకొని మొక్కలు పెరిగినప్పుడు అవి మంచి దిగుబడిని ఇస్తాయి। కాబట్టి అందరూ ఇలా సహజ సిద్ధంగా ఆహారాన్ని పండించుకోండి, పర్యావరణాన్ని పరిరక్షించండి। చూసారా అండి, పుల్లటి మజ్జిగ ఇవ్వడం వలన మొక్కలకు ఎన్ని లాభాలో। మరి గార్డెనింగ్ రిలేటెడ్గా నేను ఇచ్చే అటువంటి కంటెంట్ మీ అందరికీ కనుక నచ్చినట్లయితే మరి నా వీడియోని అయితే అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో మరి షేర్ చేయండి। అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మరి నా ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి। బాయ్ అండి, మరి ఉంటాను।